ఒకసారి ఒక మరి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ గ్రాసరీ షాపింగ్ కొరకు ఆమె కారులో ప్రయాణమై వెళ్ళింది. కూరగాయలు అవన్నీ కొనుక్కోవడానికని, ప్రొవిజన్స్, గ్రాసరీస్ తీసుకురావడానికి షాపింగ్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ అంతా చేసుకొని తిరిగి కారు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె కనుగొనింది ఏమనంటే కారులో ఉండిపోయాయి, కారు లాక్ అయిపోయింది. అలాంటి కష్ట సమయమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందు మన ప్రయత్నాలు అన్నీ చేస్తాం కదా. ఆమె వంతు ప్రయత్నాలు అన్నీ చేసింది. కార్ డోర్స్ ఓపెన్ అవ్వడం లేదు. అప్పుడు ఇంకా వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవా, ఒంటరిగా ఉన్నా, నేను చుట్టూ ఎవరు కనబడట్లేదు, రోడ్డు మీద కార్ కీస్ ఏమో లోపల ఉండిపోయాయి, నాకు సహాయం చేయవా అని దేవుని వైపు చూడడం ప్రారంభిస్తే ఆ రూట్లో ఒక కొంచెం రౌడీలా కనబడుతున్న ఒక యవనస్తుడు, ఒళ్ళంతా టాటూస్ ఉన్నాయి, ఒక బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈమె చెయ్యి చూపిస్తే ఆగాడు. దగ్గరికి రాగానే ఆమె సహాయాన్ని అడిగింది. అయ్యా, నా కార్ కీస్ లోపల ఉండిపోయాయి, కారు లాక్ అయిపోయింది, నాకు కొంచెం నువ్వు సహాయము చేయవా అని అడగగానే వ్యక్తి ఏం చేశాడంటే చాలా సునాయాసంగా 2 క్షణాల్లో ఆ కార్ కీస్ తీసేసి ఈవిడ చేతిలో పెట్టగానే ఆమె వెంటనే ఆమె సాక్ష్యాన్ని పంచుకోకుండా ఉండలేకపోయింది. నిన్ను దేవుడు నా కోసం పంపించాడయ్యా, నా సహాయం కొరకు దేవుడు నిన్ను పంపించాడు, నేను ప్రార్థన చేశాను దేవునికి, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు అనగానే ఆ యవ్వనస్తుడు చిన్న నవ్వు నవ్వి ఏమన్నాడంటే, నిన్నే నేను జైలు నుండి విడుదల పొంది వచ్చానమ్మా బయటికి, జైలు నుండి నిన్నే బయటపడ్డాను, నేను సామాన్యుడిని అనుకుంటున్నావేమో, అంత సామాన్యుడినేమి కాదు, చాలా క్రూరమైన వ్యక్తిని అని ఆ వ్యక్తి చెప్పగానే అప్పుడు ఆమె వెంటనే అన్నది, నా సహాయం కొరకు దేవుడు ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ని పంపించినందుకు నేను ఇంకా దేవుని స్తుతిస్తున్నానని చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ సిగ్గుతో కప్పబడలేదని దేవుని వాక్యంలో వ్రాయించబడింది. నిజమే. ఈ రాత్రికాల సమయంలో నీ ఒంటరిగా ఉన్నావేమో, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నావేమో, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరండి అనే స్థితిలో నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయాన్ని పంపించేవాడు. ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా సమయోచితమైన సహాయమును నీకు నాకు అందించడానికి మన దేవుడు కృపా సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈ దినము ప్రపంచంలో మనం గమనిస్తున్నట్లయితే ఒంటరితనంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒంటరితనము 2 రకాలండి. ఒకటి, ఎవ్వరూ లేక ఒక అనాథగా ఉండిపోయి కుటుంబం అందరూ వారిని విడనాడినప్పుడు వారు ఎదుర్కొనే ఒంటరితనము ఒక రకమైన ఒంటరితనం, అది చాలా బాధిస్తుంది. 2వ రకమైన ఒంటరితనం ఏంటంటే, పెద్ద కుటుంబం ఉంటుంది, ఇంటి నిండా జనాలు ఉంటారు, ప్రక్కనే కూడా మనుషులు ఉంటారు, అయినా మన మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి, మనసు విప్పి చెప్పుకున్నా మనల్ని ఎవ్వరూ ఆదరించలేని, అర్థం చేసుకోలేని పరిస్థితిలో అది ఇంకొక వెరైటీ ఒంటరితనము, అది చాలా భయంకరమైన ఒంటరితనం. ఈ రాత్రికాల సమయంలో ఏ రకమైన ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పటికీ, ఒంటరి వ్యక్తిగా, విడవబడిన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి మీరు వచ్చినట్లయితే దెర్ ఇస్ హోప్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ లోన్లీ, రిజెక్టెడ్ అండ్ డెజర్టెడ్, Christ is there to offer his help and hope to you tonight. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు తన సహాయాన్ని పంపించాలని ఆశిస్తున్నాడు. దేవుని వాక్యంలో నుండి 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 3 కూడా ఐ వాంట్ టు రిమైండ్ యూ 3 లోన్లీ పీపుల్ ఫ్రమ్ ద బైబిల్. ఒంటరితనంలో, దీన స్థితిలో, విడవబడిన స్థితిలో, ఒంటరిగా తమ పోరాటాలు పోరాడినప్పుడు దేవుడు వారికి ఎలా సహాయం చేశారో దేవుని వాక్యం నుండి మనం గమనిద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 16. Let us read verse 11. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కన్ని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. ఇది దేవుని దూత హాగరు అనే ఒక ఐగుప్తీరాయలైన దాసితో పలుకుతున్న మాటలు. ఆదికాండ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు సృజించిన మొట్టమొదటి వ్యక్తులు ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు సహవాసం చేస్తూ వచ్చారు, దేవుడు సంభాషణ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా స్పెసిఫిక్గా దేవుడు ఒక స్త్రీని దర్శించి
ఒక స్త్రీతో మాట్లాడిన ఒక అరుదైన సంఘటన దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అది దేవుని వాక్కు ఒక స్త్రీగా ఒక భయంకరమైన స్థితిలో ఒంటరితనంలో ఉన్న హాగరుకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. కొన్నిసార్లు సమాజంలో చూసినట్లయితే పురుషులకున్నంత విలువ స్త్రీలకు ఉండదండి. ఇంట్లో స్త్రీలు కట్టనెనకాల ఉండండి, మీరు కిచెన్కి పరిమితమై ఉండండి, మీకు యు హ్యావ్ నో సే. ఇంటిలో ఏం జరిగినా అది పురుషుని ఆధిపత్యంతోనే అధికారంతోనే జరగాలి. నీ ఫీలింగ్స్కి ఎలాంటి విలువ లేదు, నీ భావోద్వేగాలకు నీ అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేదు అనే కుటుంబాలు కూడా అనేకం సమాజంలో మనం చూస్తూనే ఉంటాం. అయినా స్త్రీలు అన్ని రంగాల్లో మనకు కనబడతా ఉన్నారు. కుటుంబంలో దేవుడు స్త్రీకి ఇచ్చిన స్థానము పాత్ర కూడా గొప్పది. దైవికమైన కుటుంబాలలో పురుషులు స్త్రీలను కూడా సన్మానించి మరి స్త్రీలను కూడా వారి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇస్తూ పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకునే మాదిరికరమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కానీ లోకంలో ఎక్కువగా మనం గమనిస్తున్నట్లయితే చాలా మంది స్త్రీలు అణగద్రొక్కబడుతూ, చాలా మంది స్త్రీలు గృహహింసకు లోనవుతూ, చాలా మంది స్త్రీలు తమ కుటుంబ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని పొందుకోలేక వేదన భరితంగా చాలా కష్టంగా దినాలను బ్రతుకును ఈడ్చే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇక్కడ హాగరును మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుండి అబ్రహాము శారాకు సహాయపడాలని ఐగుప్తీరాలైన దాసి అయిన హాగరును వారి ఇంటిలో వారి యొక్క పరివారంతో పాటు వారు కలిగి ఉన్న సందర్భంలో మరి శారా యొక్క తొందరపాటు నిర్ణయాన్ని బట్టి హాగరును అబ్రహాముకి ఇచ్చిన సందర్భంలో హాగరు గర్భం దాల్చింది. అబ్రహాము యొక్క భార్య అసలు సిసలైన యజమానురాలు, ఆమె ఏమో మరి బిడ్డలు లేని స్థితిలో ఆమె ఉండగా హాగరు గర్వంతో అహంకారంతో విర్రవీగిపోయి ఆమె యొక్క ప్రవర్తన వలన శారాకు మరి మనసు నొచ్చుకుంది. ఆ సందర్భంలో శారా ఆమెను మరి ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి ఆ పరిస్థితులు తట్టుకోలేక హాగరు ఆ గృహాన్ని విడిచి పారిపోతున్న స్థితిలో వి సీ అ వుమన్ హూ వాజ్ ఎస్కేపింగ్. ఆమెన్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులను తట్టుకోలేక ఇంటిని విడిచిపెట్టి గర్భిణీ స్త్రీగా ఉంది. గర్భవతిగా ఉన్న హాగరు ఒంటరిగా పరుగు పెడుతున్నా ఆమె ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో కూడా చాలా మంది కుటుంబాల్లో వారు ఎదుర్కొనే సమస్యలను బట్టి కొంతమందికి ఒక భావన కలుగుతూ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోవాలి అంతే, నా ఇంట్లో మాత్రం నేను ఉండలేకపోతున్నా, నేనున్న పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నా. ఐ వాంట్ టు గో అవుట్ ఆఫ్ సైట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ పీపుల్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ద పెయిన్. నేను వెళ్తున్న వేదన, నేను వెళ్తున్న ఈ పరిస్థితులు, ఇబ్బందులు తట్టుకోలేను, ఎక్కడికో వెళ్ళిపోతే ఏదో ద్వీపానికో ఏదో ప్రాంతానికో ఏ మనిషి కనబడిన చోటకు వెళ్ళిపోవాలి అనే ఆలోచన కొంతమందికి వారు వెళ్ళే పరిస్థితులను బట్టి కలుగుతూ ఉంటుంది. హాగరు కూడా అటువంటి స్థితిలోనే ఉంది. గర్భవతి అయినా కూడా ఆ పరిస్థితులు భరించలేక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. షీ వాజ్ అవుట్ ఆఫ్ సైట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ మెన్, బట్ షీ వాజ్ నాట్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ గాడ్. దేవుడు చేరుకోలేని స్థితిలోకి అయితే ఆమె వెళ్ళలేదండి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవ్వరూ మనుషులు చూసే స్థితిలో లేదండి, నాకెవ్వరు సహాయం చేయలేని స్థితిలో నా జీవితం ఉందని. ప్రియమైన సహోదరి గమనించు, మనుషులు ఒకవేళ నిన్ను చూడకపోవచ్చు, చూసినా చూడనట్లు నటించవచ్చు, ఒకవేళ వారు అన్ని గమనిస్తున్నా పట్టించుకోనట్లు నీ విషయంలో వ్యవహరించవచ్చు. కానీ ఆనాడు హాగరును చూచిన దేవుని కన్నులు ఈ రాత్రికాల సమయంలో నిన్ను చూస్తూ ఉన్నాయి. హాగరుతో దేవుని దూత మాట్లాడిన తర్వాత హాగరు అనే స్త్రీ దేవునికి ఒక పేరు పెట్టిందండి. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఈ ఐగుప్తురాలైన ఈ మరి పనికత్తెగా ఉన్న ఈమె హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది, ఎల్రోయి అనే పేరు పెట్టింది. ఆ మాటకు అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న దేవుడు, ద గాడ్ హూ సీస్. ఈ రాత్రికాల సమయంలో కూడా ఆనాడు హాగరును చూచిన దేవుని కన్నులు నిన్ను కూడా చూస్తూ ఉన్నాయి. ఆనాడు హాగరుకు దేవుని దూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీ మొర విన్నాడు. అమ్మా, నీ మొర దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో అబ్రహాం కూడా లేడే, నా యజమానురాలేమో నన్ను చాలా దయ లేకుండా నాతో ప్రవర్తిస్తూ ఉందే, ఇక నన్ను చూసుకునేవారు ఎవరు లేరు, పట్టించుకునేవారు ఎవరు లేరు. గర్భిణీ స్త్రీ అంటే యూ కెన్ ఇమాజిన్ హర్ పెయిన్. ఆమె ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితిలో దేవుడు ఆమెతో పలికిన మాట ఏంటంటే, దేవుడు నిన్ను చూచాడు. సరే, దేవుడు ఆమెతో మాట్లాడే మాట ఏంటంటే, మళ్ళీ వెళ్ళు, తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, నీ యజమానురాలి క్రింద అణిగి మణిగి ఉండు అని దేవుడు చెప్పిన మాటను బట్టి హాగరు తిరిగి వెళ్ళిపోయిందండి. గర్భిణీ స్త్రీగా ఉన్న ఆమె తిరిగి వెళ్ళిపోయింది.
ఆమెకు కుమారుడు పుట్టాడు, ఇష్మాయేలు పుట్టాడు. కొంతకాలమైన తర్వాత అబ్రహాము సారాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి వాగ్దాన పుత్రుడిని ఇచ్చిన తర్వాత ఇష్మాయేలు అనే హాగరు యొక్క కుమారుడు సారా ద్వారా దేవుడు అనుగ్రహించిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును చూసి పరిహసించిన సందర్భంలో తిరిగి మరి ఆ పరిస్థితులు మారిపోయిన సందర్భంలో ఇప్పుడు మనం చూసినట్లయితే సారా అంటుంది, ఈ దాసిని తన కుమారుని వెళ్ళగొట్టు అని అబ్రహాముకు చెప్పిన సందర్భంలో ఇప్పుడు మళ్ళీ అబ్రహాము చేసేదేమీ లేక హాగరును, ఆ హాగరుకు పుట్టిన కుమారుడైన ఇష్మాయిల్ను తీసుకొని వారిద్దరిని మరి ఇంటి నుండి దూరంగా తీసుకొని వెళ్ళి వారిని విడిచిపెట్టేశాడండి. ఇప్పుడు వారు బెయేర్షెబా అనే అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. మొట్టమొదటి సందర్భంలో ఏమో హాగరు పరిస్థితులు తట్టుకోలేక పారిపోయింది. రెండవ సందర్భంలో ఆమె వెళ్ళగొట్టబడింది. ఆమె ఏ ఇంట్లో ఉందో, ఏ ఇంటిని ఆమె ఆధారంగా చేసుకుందో ఆ ఇంటిలోని వారి చేత ఆమె వెళ్ళగొట్టబడిన సందర్భంలో ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేవుడు ఆ పిల్లవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. దేవుడు మళ్ళీ మాట్లాడాడండి. హాగర్ అనుకుంటా ఉంది, ఇంతకు ముందు గర్భవతిగా ఒంటరిగా ఉన్నా, ఇప్పుడు నాకు నా కొడుకుకి ఎవ్వరూ లేరు. వీ హ్యావ్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మమ్మల్ని ఆదరించేవారు లేరు, మమ్మల్ని చేర్చుకునేవారు ఎవరు లేరు. చిన్న పిల్లవాడు ఏం చేస్తాడు, ఏం చూసుకుంటాడు. పెరిగి పెద్దయిన కొడుకుంటే తల్లికి గొప్ప ధైర్యంగా ఉంటుందండి. మా అబ్బాయి ఉన్నాడండి, నన్ను చూసుకుంటాడండి, నా వృద్ధాప్యంలో నన్ను ఆదరిస్తాడండి, నా బాగోగులని చూసుకుంటాడు. కానీ ఈ హాగర్ అనే స్త్రీ చాలా నిస్సహాయమైన స్థితిలో చిన్న పిల్లవాడిని పట్టుకొని ఉంది. ఆ పిల్లవాడు ఏడ్చాడు అనే మాట ఉందండి. ఎలుగెత్తి ఏడ్చాడంట పిల్లవాడు. తల్లిగా పిల్లవాడు మరి నిస్సహాయమైన స్థితిలో ఏడుస్తూ ఉంటే ద గ్రేటెస్ట్ పెయిన్ ఫర్ ఎనీ మదర్ ఇస్ టు సీ హర్ చైల్డ్ సఫర్. తన బిడ్డ మరి నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉంటే తల్లి హృదయం తరుక్కుపోతుంది. ఈ హాగర్ అనుకుంటా ఉంది, నా పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు, నా పిల్లవాని మీద నా మీద జాలిపడేవారు ఎవరున్నారు? దేవుడు జాలిపడ్డాడండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని స్వరాన్ని హాగరు విన్నది. దేవుడు హాగరుకు చెప్పిన మాట, భయపడద్దు, డు నాట్ బి అఫ్రైడ్. నేను నా పిల్లోడు ఏమైపోతాం, బ్రహ్మాండంగా ఉంటారు, ఎందుకంటే మీకు బ్యాకప్ నేను కాబట్టి. దేవుడు ఆనాడు హాగరుకు ఒక అభయం ఇచ్చాడు. ఏమనంటే, ఒకవేళ అబ్రహాము ఇంటి నుండి నువ్వు గెంటి వేయబడ్డావేమో, హాగరు నువ్వు నా వైపు చూస్తున్నావు కాబట్టి, నా సహాయాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు బ్యాకప్గా నేను ఉంటా, నిన్ను నీ కుమారుని నేను ఆదరిస్తాను, ఆ పిల్లవాని ప్రార్థన నేను విన్నాను అని దేవుడు మాట్లాడిన తర్వాత 19-20 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అబ్రహాం విడిచిపెట్టాడేమో పరిస్థితులను బట్టి. సారా వెళ్ళగొట్టమని చెప్పిందేమో, వెళ్ళగొట్టేసి మర్చిపోయారేమో. పీడ విరగడైపోయిందండి. ఇంకా వాళ్ళని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రకరకాల సీన్లు మన ఇంట్లో ఉండవు, ఇంకా ప్రశాంతంగా బ్రతకచ్చు అని ఒకవేళ అబ్రహాము సారాలు అనుకున్నారేమో. కానీ ఆనాడు హాగరు తన కుమారుడు దేవుని ఆశ్రయించి దేవుని వైపు చూసినప్పుడు వారి మొర దేవుడు విన్నాడు, వారిని దేవుడు చూశాడు. దేవుడు ఆనాడు హాగరుతో చెప్పిన మాట, భయపడద్దు, దేవుడు ఆ పిల్లవానికి తోడై ఉన్నాడు అనే మాట. ఈ రాత్రి కలసం నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబంలో నా భర్త బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడండి, మా పోషణ విషయం ఏం పట్టించుకోవట్లా, ఆయన కడుపు నిండితే చాలన్నట్లుగా బ్రతుకుతా ఉన్నాడు, నేను నా పిల్లలు మా పరిస్థితులు ఏంటి, నా భర్త ఒక అక్రమ సంబంధంలో ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేటి దినాల్లో సక్రమ సంబంధాల కన్నా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. భయంకరమైన వ్యభిచార ఆత్మతో చాలామంది పీడించబడుతూ ఉన్నారు. అలాంటి నిరాదరణకరమైన పరిస్థితులు అనేక కుటుంబాలు ఉండగా దేవుడి రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఆనాడు హాగరును, అతని కుటుంబాన్ని, హాగరును ఆమె కుమారుని నేను విడిచిపెట్టలా, నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను విడిచిపెట్టను. ద లార్డ్ హూ సా హెగార్ అండ్ హర్ సన్ is the same God who is seeing you today. He is El Roi. ఆయన చూచుచున్న దేవుడు. మొట్టమొదటిది హాగరు ఆమె కుమారుడైన ఇష్మాయేలు మొట్టమొదటిగా పారిపోయారు. రెండవదిగా గెంటి వేయబడ్డారు, తరిమి వేయబడ్డారు. ఒంటరితనంలో వారిని దేవుడు చూచాడు. రెండవదిగా I want to talk about the lonely Moses. Point number 1, we read about the lonely Hagar. Point number 2, the lonely Moses. మోషే యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తు బానిసత్వంలో మోషే యొక్క కుటుంబము ఉండగా, మోషే మరి అమ్రాము యోకెబెతులకు రెండవ కుమారుడుగా పుట్టాడు.
పుట్టిన తర్వాత మనకు తెలుసు, తల్లి జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో పడవేసింది. ఆ తర్వాత ఫరో కుమార్తె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ జమ్ముపెట్టుని చూడడం, ఫరో యొక్క అంతఃపురంలో మోషే యొక్క మొట్టమొదటి 40 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మోషే యొక్క మొట్టమొదటి 40 సంవత్సరాలు ఒక మాటలు చెప్పాలంటే లోక సంబంధంగా ఒక హైలైట్ అని చెప్పాలి. ఫరో అంతఃపురంలో రాజకుమారునిగా పెరుగుతూ ఉన్నాడు, రాయల్ ట్రీట్మెంట్ అనుభవిస్తున్నాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలలో ప్రావీణ్యతను సంపాదించుకొని ఆనందిస్తున్న ఆ పరిస్థితుల్లో మోషే జీవితంలో తన యొక్క తొందరపాటు వలన ఒక ఐగుప్తిని చంపిన కారణం చేత మోషే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాన్ అనే అరణ్యానికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటి 40 సంవత్సరాల్లో మోషే అనుభవించిన సుఖానుభవానికి ఇప్పుడు మిద్యాన్లో తన పరిస్థితి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. నో కంఫర్ట్స్, నో లగ్జరీస్, నో స్కిల్డ్ వర్క్. హీ వాజ్ జస్ట్ టెండింగ్ హిస్ ఫాదర్ ఇన్ లాస్ ఫ్లాక్. ఇత్రో అను తన మామ యొక్క గొర్రెల మందలను మేపుతా ఆ మిద్యాను అరణ్యంలో ఒక కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మొట్టమొదటి 40 సంవత్సరాలేమో ఎన్నో చారియట్స్ నడిపించుంటాడు, కత్తిసాము, ఆ తర్వాత బవ్ అండ్ ఆరోస్, ఆర్చరీ, అన్ని రకాల విద్యల్లో ప్రావీణ్యత. ఒక రాకుమారుడు పెరిగినట్లుగా పెరిగాడు. ఒక రాకుమారుని వల్ల అన్ని విషయాల తర్బీదును పొందుకున్న మోషే చేతిలోకి ఇప్పుడు ఏమొచ్చిందంటే గొర్రెలను కాచుకునే ఒక చేతి కర్ర, సాదా సీదా బ్రతుకు. ఒక మాటలో చెప్పాలంటే చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. చూడండి, జీవితంలో కింద నుండి పైకి వెళ్తే బాగుంటుందండి. దీనస్థితి నుండి అంతకంతకు అంచెలంచెలుగా హెచ్చించబడితే బాగుంటుంది, కానీ ఒక్కసారి మౌంటైన్ టాప్ నుంచి కింద పడితే బాగా బతికండి పాడైపోయామండి. ఓడలు బండ్లు అయిపోయాయండి అంటారు కదా, లోక సంబంధకు సామెత ఉంటుంది. ఓడలు బండ్లు అయిపోయిన వాళ్ళ బ్రతుకులు చూడాలి, చాలా బాధగా ఉంటుంది, చాలా కృంగుదల, చాలా నిరాశ. అంత బ్రహ్మాండంగా బ్రతికిన జీవితం ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోయింది అనే నిరాశ, కృంగుదల ఖచ్చితంగా వస్తుంది. ఒంటరిగా మోషే తన మామయ్యైన ఇత్రో మందలను మేపుతూ దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబు పర్వతానికి రాగానే గాడ్ విజిటెడ్ ద లోన్లీ మోసెస్ అట్ మౌంట్ హోరేబ్. హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడాడండి. ఒంటరితనంలో మోషేతో మాట్లాడడానికి ఎవరు లేరు. ఒక మాటలో చెప్పాలంటే మోషేకు ఆ గొర్రెల అరుపులు తప్ప ఇంక అరణ్యంలో ఏ శబ్దం లేదండి. ఏ శబ్దం వినపడట్లా, అంతా నిశ్శబ్దమే. ఒకవేళ నీ జీవితంలో కూడా నిశ్శబ్దంగా ఉందా? నీతో మాట్లాడడానికి ఎవరు లేరా? ఏదో టీవీ ప్రోగ్రాంలు చూస్తూ, కామెడీ షోలు చూస్తూ నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని, సైలెన్స్ని ఏదో ఒక దాంతో నింపుకోవాలని ప్రయత్నం చేయకు. నీ లోన్లీనెస్లో, నీ సైలెన్స్లో దేవా నీ మెల్లనైన స్వరాన్ని నాకు వినిపింపచేయని అడుగు. నీ ఒంటరితనంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన శ్రేష్టమైన వాక్కును నీకు ఇచ్చి ఆగిపోయింది అనుకున్న నీ జీవితాన్ని తిరిగి సాగిపోనిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోసెస్ వాజ్ ఆల్ అలోన్. ఒంటరిగా ఉన్న మోషే దేవుడు పిలిచాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు ఒక బాధ్యత కూడా అప్పగించాడండి. గాడ్ కాల్డ్ మోసెస్ బై నేమ్ వెన్ హీ వాజ్ ఆల్ అలోన్. మండుచున్న పొద, చాలా ఆసక్తికరమైన దృశ్యం మోషే కనబడింది. నిజమే, మన దేవుడు ఆశ్చర్యకరుడండి. ఆయనతో సహవాసం చేసేవారి జీవితంలో ఆయన కార్యాలు ఊహకు మించే ఉంటాయి. చెప్పడానికి వీలు లేనంతగా, అలివి లేనంతగా, చెప్పిన వారు విన్నవారు నమ్మలేనటువంటి కార్యాలే దేవుడు చేస్తాడు. ఆ పరిచర్య జీవితంలో కూడా నేను చెప్పగలనండి. అమెరికా దేశంలో ఒక కంఫర్టబుల్ లైఫ్ నేను బ్రతుకుతా ఉన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నెల తిరిగే లోపల చక్కగా జీతం పడతా ఉంది డాలర్స్లో అకౌంట్లో. ఒకరోజు ఎందుకో ఈ ఆశ కలిగింది. ఏమనంటే డబ్బులు బాగా ఉంటే దేవా విశ్వాసాన్ని వాడే అవసరమే రావట్లేదు, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఏదైనా అవసరాలు తీర్చుకోవాలంటే ఇక నాకు నీ మీద ఆధారపడాల్సిన అవసరం రావట్లేదు. కానీ విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ప్రభా, నాకు అవకాశం ఇవని ప్రార్థన చేశానండి. దేవుడు ఆ ప్రార్థనకు జవాబేనేమో జాన్ వెస్లీ గారిని నేనున్న పట్టణానికి అక్కడ వాక్యం అందించడానికి పంపించడం, మా వివాహం జరగడం, వివాహం అయ్యి అడుగు పెట్టానేమో రాజమండ్రికి. అప్పటి నుండి విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నేటికి అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నామండి. ఒకవేళ మీలో కొంతమంది అనుకోవచ్చు, జాన్ వెస్లీ గారికి, బ్లెస్సీ వెస్లీ గారికి ఏంటండి బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా ఫండింగ్ ఉందని. వీ నో హౌ వీఆర్ లివింగ్ బై ఫెయిత్. దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే నడిపింపు ప్రకారం ఒక్కొక్క అడుగు ఎలా వేస్తున్నాం మాకు తెలుసండి. విశ్వాసాన్ని చాలా వాడడానికి దేవుడు సహాయం చేశాడు. విశ్వాసం వాడే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే విశ్వాసం వాడకపోతే పోద్ది.
అర్థమవుతుందండి? విశ్వాసాన్ని మనం ఏమనుకుంటా, విశ్వాసం ఏదైనా కొన్ని వస్తువులు వాడకుండా దాచిపెడితే బాగుంటాయని. విశ్వాసం అలా కాదు. నువ్వు వాడకుండా ఉన్నావంటే మాయమైపోద్ది. విశ్వాసాన్ని నువ్వు వాడుతూ ఉంటే అది ఏమవుతూ ఉంటుంది అంటే పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి అవుతూ ఉంటుంది. యూ కీప్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ యువర్ ఫెయిత్, వెన్ యూ స్టార్ట్ లివింగ్ బై ఫెయిత్. And that is what we have experienced in our lives for the past 13 years, in our marriage life, in our ministry. విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో అనుభవపూర్వకంగా నేను చూస్తూ ఉన్నానండి. మోషే జీవితంలో మండుచున్న పొద చూస్తూ ఉన్నాడు. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ హిమ్ టు వాచ్. అది మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదు. ఆసక్తి అనిపించింది. దగ్గరకు వచ్చాడు. దేవుడు ఆ మండుచున్న పొదల నుండి మోషే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోషే అనుకుంటున్నాడు, ఈ అరణ్యంలో నా పేరు తెలిసిన వారు ఎవరున్నారు? నన్ను అందరూ మర్చిపోయారు కదా ఎప్పుడో. అప్పటికి 40 ఏళ్ళు అయిపోయింది. ఐగుప్తును విడిచిపెట్టి వచ్చి 40 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ అమ్మకి సెల్ ఫోన్ లేవు, వీడియో కాల్స్ లేవు. మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, మా కొడుకు ఏం చేస్తున్నాడో, మన వాళ్ళు పుట్టారా, వాళ్ళకి ఏం పేర్లు పెట్టారు, ఎవరి పోలికలో ఉన్నారు. ఈ రోజు ఉన్నట్టు టెక్నాలజీ లేదు కదండి ఆ రోజుల్లో. తన తల్లిదండ్రులతో, తన సహోదరితో, తన స్నేహితులతో కమ్యూనికేట్ చేసే అవకాశమే లేదు. మోషే అనుకుంటా ఉన్నాడు, ఈ అరణ్యంలో నా పేరు తెలిసిన వారెవరు? నీ పేరు ఎవ్వరికి తెలియకపోయినా ఆయనకి తెలిస్తే, ఆయనకు తెలుసు, ఆయన పిలుస్తాడు కూడా నిన్ను పేరు పెట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేరు పెట్టి మనల్ని పిలిచాడంట. దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు నా సొత్తు అంటున్నాడండి. యూ ఆర్ మైన్. దేవుడు మాట్లాడుతున్న మాట. మోషేతో దేవుడు మాట్లాడాడు. సంభాషణ, పేరు పెట్టి పిలిచాడు. పిలిచిన తర్వాత సంభాషణ చేశాడు. సంభాషణ చేసిన తర్వాత ఒక గొప్ప పని కొరకు మోషేను దేవుడు సిద్ధపరిచాడు. మోషే అప్పటి వరకు ఒక గిల్ట్తో ఉండుంటాడండి. ఐ హ్యావ్ మెస్డ్ అప్ ఇన్ మై పాస్ట్ లైఫ్. తొందరపాటుతో ఎన్ని అర్హతలు కోల్పోయాను, తొందరపాటుతో అంతఃపురాన్ని కోల్పోయాను, మా అమ్మా నాన్నల దగ్గర ఉండే అవకాశాన్ని కోల్పోయాను. ఈ మిద్యాన్ అరణ్యానికి వచ్చానంటే ఇది స్వయంకృతాపరాధమే, చేతులారా చేసుకున్నా. కొంతమందికి అసలు చేతులారా చేసుకున్నా కూడా పక్క వాళ్ళు నిందిస్తూ ఉంటారులేండి, అది వేరే బ్యాచ్ కదా, పక్కన వాళ్ళ మీద వేసే బ్యాచ్. ఆదాము దగ్గరకు వచ్చి ఎందుకు చేసావయ్యా పండు అంటే అవ్వ అన్నాడు. అవ్వేమో సర్పము నన్ను మోసగించే, ఒకరి మీద ఒకరు వేసుకున్నట్టు చాలాసార్లు మనం ఎవరో ఒకరి మీద నెపాలు వేయాలని, మనం చేసిన తప్పుకి ఇంకెవరినో బాధ్యుల్ని చేసి ఫ్రీ అయిపోవాలనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి వారిని దర్శించి వాడుకుంటాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా. రాత్రి కలిసిన మెస్సప్ ఏమైనా చేసుంటే ఎవరి దగ్గర కవరప్ చేసినా దేవుడి దగ్గర చేయొద్దు. కవరప్ ఆనెస్ట్గా యథార్థంగా చెప్పే, నేను చేశానయ్యా, నేనే చేశా, నన్ను క్షమించు. మోషే తన జీవితంలో తన తొందరపాటు వలన ఏ అర్హతలు, ఏ ఆశీర్వాదకరమైన స్థితిని కోల్పోయాడో దాని గురించి చాలా తన మనసులో గిల్ట్ ఉండుండొచ్చు, అపరాధ భావము ఉండుండొచ్చు. కానీ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ మోసెస్ లైఫ్ hasn't changed even though Moses messed up his life. గతంలో మోషే కొన్ని పొరపాట్లు చేశాడేమో కానీ దేవుడు మోషే జీవితం పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని క్యాన్సిల్ చేయలేదండి. కృప కలిగిన దేవుడు మోషేకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. మోషే, నిన్ను వాడుకోవాలని నేను ఆశిస్తున్నానయ్యా, నువ్వు మళ్ళీ వెళ్ళాలి, నువ్వు ఫరోతో మాట్లాడాలి, నా ప్రజల పక్షంగా నువ్వు మాట్లాడాలి, నీ నాయకత్వంలోనే ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తులోండి బయటకు తీసుకొని రావాలి. గాడ్ విజిటెడ్ ద లోన్లీ మోసెస్ అండ్ కమిషన్డ్ హిమ్ టు గో టు ఈజిప్ట్ అండ్ బ్రింగ్ అవుట్ హిస్ పీపుల్ from the bondage of Egypt into the land flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నా ప్రజలు నడిపించడానికి మోషే నిన్నేనుకున్నా. ఈ రాత్రి కాల సమయంలో ఒంటరిగా ఉన్నావేమో, మాట్లాడడానికి ఎవ్వరూ లేరని ఫేస్బుక్లో అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించద్దండి, జాగ్రత్త. కొంతమందికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏంటంటే అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లే, కనబడిన వాళ్ళందరికీ. ఆ ఫోటో బాగుంది అనుకోండి, కొంచెం సినిమా యాక్టర్లా ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్, బాగుంది అందగత్తేమో. మీకు ఇంకో మాట చెప్పమంటారా? సోషల్ మీడియాలో ఉన్న దాదాపు ఒక 50% అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అంట. అక్కడ ఆడపిల్ల ఫోటో ఉందంటే అవతల మగపిల్లోడు ఉంటాడు, జాగ్రత్త. అది ఒక ఫేక్ అకౌంట్, ఏదో పేరు పెట్టి ఎవరో ఫోటో డౌన్లోడ్ చేసి వాళ్ళు పెడతారు. నువ్వు అనుకుంటావు అవతల వైపు ఆడపిల్ల ఉందని అర్ధరాత్రి 2 గంటల దాకా కళ్ళు కాయలు కాసేలా నిద్రపోకుండా బీపీ షుగర్లు తెచ్చుకొని మరి నువ్వు చాటింగ్ చేసేస్తూ ఉంటావు. అక్కడ మగోడే ఉన్నాడు, నువ్వు కూడా ఇక్కడ మగపిల్లోడివే, జాగ్రత్త. భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు.
ఎవరో ఒకరు మాట్లాడాలి, ఎవరో ఒకరితో సంభాషణ చేయాలి, ఎవరో ఒకరితో హృదయాన్ని పంచుకోవాలని ఎవరు పడితే వారి కొరకు నువ్వు స్నేహం కొరకు తాపత్రయపడద్దు. నీతో స్నేహం చేయాలని, నీతో సహవాసం చేయాలని, నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు. ఆనాడు ఒంటరిగా మరి మిద్యాన్ అరణ్యంలో తిరుగులాడుతున్న మోషేను దేవుడు దర్శించి గొప్ప కార్యం చేశాడు. ఆ మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను. పాయింట్ నెంబర్ 1, ద లోన్లీ హేగార్, ఒంటరిగా ఉన్న హాగరు. రెండవదిగా ద లోన్లీ మోజెస్, ఒంటరిగా ఉన్న మోషే. మూడవదిగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద లోన్లీ డానియల్, ఒంటరిగా ఉన్న దానియేలు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే హీఈస్ అ గ్రేట్ ప్రేయర్ వారియర్, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుడు, గొప్ప ప్రార్థనా యోధుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి. మరి హీఈస్ అ వైజ్ మ్యాన్, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు దానియేలు తన జీవితంలో. కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి దేవుని కొరకు నిలబడినందుకు డేంజర్లోకి వెళ్ళిపోయిందండి. దానియేలు యొక్క జీవితం రిస్క్లో పడిపోయింది. ఈనాడు దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఆయన కొరకు రిస్క్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడండి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఆయన మహిమ పొందుతాడు కాబట్టి. హల్లెలూయా. వి ఆల్వేస్ వాంట్ టు బి ఇన్ అవర్ కంఫర్ట్ జోన్, వీ డోంట్ వాంట్ టు బి రిస్క్ టేకర్స్ ఫర్ గాడ్. కంఫర్టబుల్గా ఉంటే చాలండి. మా పిల్లలు, నేను, ఎవరు ఏమనకూడదండి మమ్మల్ని, మాకు చిన్న కష్టం కూడా రాకూడదండి, ఏదో అంతవరకే భక్తి చేస్తాం. ఇంకా భక్తి కొంచెం ఎక్కువైతే ప్రజల నుండి ఒకవేళ వ్యతిరేకత వస్తుందంటే అంత భక్తి వద్దులేండి. చాలా సేఫ్ జోన్లో ఉండి మన భక్తిని కలిగి ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానియేలు తన జీవితంలో దేవుని కొరకు నిలబడినందుకు he had to go into the lion's den all alone. ఒంటరిగా సింహాల యొక్క గుహలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఒకసారి ఆలోచన చేయండి, సింహాల గుహలోనికి ఒంటరిగా వెళ్ళడం అంటే చిన్న విషయమా? ముందే వచ్చేస్తుంది కొంతమంది హార్ట్ అటాక్. ఊహించుకుంటేనే హార్ట్ గుండె ఆగిపోద్దేమోనండి. దానికి బదులు ఏదో వాళ్ళు చెప్పిన దానికి చేసేద్దాంలే, రాజీ పడిపోదాంలేని కొంతమంది రాజీ పడిపోతారు ముందే. బ్రతికుంటే దేవునికి క్షమాపణ అడిగి ఏదో ఒకటి దేవుడు కనికరిస్తాడు కదండి. ఇంకా తప్పలేదండి అలాంటి పరిస్థితులు వచ్చాయి. దానియేలు అలా చేయలేదండి. దానియేలు రాజీ పడని విశ్వాసాన్ని కనపరిచాడు. కారణం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన జీవితము. హీ హ్యాడ్ అ ప్రైవేట్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. రహస్యంగా దేవునితో ఒక చక్కని సాన్నిహిత్యాన్ని కలిగిన వ్యక్తి. అందుకనే పబ్లిక్గా తన యొక్క బహిరంగ జీవితంలో దేవుని కొరకు గొప్ప విశ్వాసాన్ని కనుపరిచే ధైర్యాన్ని దేవుడు దానియేలు జీవితంలో అనుగ్రహించాడు. మరి నీరో చక్రవర్తి పరిపాలించే కాలంలో చాలామంది క్రైస్తవులు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టనందుకు నీరో చక్రవర్తి ఏం చేసేవాడంటే, చరిత్రలో మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద యాంఫీ థియేటర్స్లో హంగ్రీ లయన్స్ని విడిచిపెట్టి క్రైస్తవులను వాటికి ఆహారంగా వేస్తూ ఈ నీరో చక్రవర్తి, ఆ తర్వాత కొంతమంది రోమన్లు ఆ పులులు వచ్చి ఆ క్రైస్తవుని చీల్చి తింటా ఉంటే చూసి ఆనందిస్తూ ఉండేవారండి. ఇప్పటికీ కూడా కొన్ని డాక్యుమెంటరీస్ ఉంటాయి, మీరు చూస్తే ఆ దృశ్యాలు గుండెలు కరిగిపోతాయి. సరే, సమాజంగా కొంతమంది కలిసి సింహాల ఎదుటికి వెళ్ళి వాటికి భోజనంగా మారడం అనేది వేరే విషయం. కానీ ఒంటరిగా వెళ్ళడం అంటే ఎంత కష్టం అండి. ఒంటరిగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది నాకు తెలుసండి అదేంటో. ఒంటరిగా నేను కూడా సర్జరీకి వెళ్ళినప్పుడు, అందుకే ఎవరైనా సర్జరీ ఉంది అక్క ప్రార్థన చేయంటే వాళ్ళు అడగకపోయినా నేను ఫోన్ చేసి మరి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది నాకు తెలుసు. దే నీడ్ దట్ ప్రేయర్. ఆ సమయంలో ధైర్యపరిచే బలపరిచే ప్రార్థన ఖచ్చితంగా కావాలి. ఆత్మ సంబంధమైన బలం కావాలి. ఇప్పుడు ఒంటరిగా దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళిన సందర్భంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. హీ వాజ్ అన్అఫ్రైడ్, హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ హీ వాజ్ అన్షేకెన్ ఇన్ ఫెయిత్. అస్సలు భయం లేదు, చాలా ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోలేదు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ద రైచస్ ఆర్ యాజ్ బోల్డ్ యాజ్ అ లయన్. సింహాలు నన్ను చూసి భయపడాలి అవసరమైతే, నేను మాత్రం సింహాలను చూసి భయపడను. ఎందుకంటే యూదా గోత్రపు సింహమైన దేవుడు నా పక్షంగా ఉన్నాడు. అది దానియేలు యొక్క కాన్ఫిడెన్స్, అది దానియేలు యొక్క ధైర్యం. ఇప్పుడు దానియేలు ఇచ్చిన సాక్ష్యం చూడండి, 22వ వచనం 6వ అధ్యాయము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనేను. నేను దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు సహాయము
ఒంటరిగా ఉన్న దానియేలుని దేవుడు విడిచిపెట్టాడా? గొప్ప సాక్ష్యం అండి. గొప్ప శ్రమ తర్వాత గొప్ప సాక్ష్యం అయిపోయింది. బబులోన్ సామ్రాజ్యం అంతా మారుమురోగిపోయింది. ఏమనంటే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సింహాల గుహలోనికి వెళ్ళి సజీవునిగా దానియేలు బయటకు వచ్చాడంటే అనుదినము దానియేలు తప్పక సేవించుచున్న దేవుడు అతన్ని కాపాడాడు, అతన్ని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒంటరిగా నువ్వు ఫేస్ చేస్తున్న ఆ స్ట్రగుల్ ఒక గొప్ప సాక్ష్యం కాబోతుంది దేవుని కొరకు. ఒక గొప్ప మహిమకరమైన అనుభవంగా నీ జీవితంలో ఎప్పటికీ ఉండిపోబోతుంది. ఈనాటికి మనం దానియేలు ఆనాడు సింహపు గుహలోనికి వెళ్ళిన సందర్భాన్ని గురించి మనం విని చదివి ధ్యానించి ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా నీ సాక్ష్యము దేవుని కొరకు శ్రమలో నీవు నిలబడిన విధానము నీ తర్వాత తరాలకు గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఒంటరిగా ఉన్నానని బాధపడద్దు. నీ ఒంటరితనంలో దేవుడు నీకు తోడు, దేవుడు నీకు ధైర్యము, ఆయన నిన్ను కాపాడేవాడు, ఆయన నిన్ను రక్షించేవాడు. ఒంటరిగా నీవు ఎదుర్కొంటున్న స్ట్రగుల్లో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే ఆయన మహిమను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. నీ ద్వారా ఆయన మహిమను లోకానికి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. అట్టి కృప, దేవుని కొరకు నమ్మకంగా జీవించే కృప దేవుని బిడ్డలైన మనందరికీ ఆయన సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఒంటరిగా ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఒంటరివి కాదమ్మా సహోదరుడను, ఒంటరివి కాదు, దేవుడు నీకు తోడుగున్నాడు. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. విడవబడిన తృణీకరించబడిన హాగరును ఆమె కుమారును చూసావయ్యా. నువ్వు వారికి తోడుగా ఉన్నావు, వాగ్దానం ఇచ్చావు, ఆశీర్వదించావు, గొప్ప చేసావు నాయన. ఒంటరిగా ప్రభువా, ఆనాడు మోషే ఒంటరిగా ఉన్నప్పుడు అతని జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావు, ఒక గొప్ప పని అతని కొరకు సిద్ధపరిచి వాడుకున్నావు ప్రభు. ఒక గొప్ప నాయకునిగా ఒంటరిగా ఉన్న దానియేలును నువ్వు విడిచిపెట్టలేదు కదా నాయన. ఎంతమంది ఒంటరిగా తమ కుటుంబాలలో నీ కొరకు నిలబడుతూ రకరకాల అవమానాలు, శ్రమలు అయ్యా నలిగిపోతున్నారు ప్రభువా. వారిని ఆదరించు, నిలబెట్టు, గొప్ప ధైర్యం ఇవ్వండి, అచంచలమైన విశ్వాసం ఇవ్వండి. వారి జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా మీరు మహిమను పొందండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్న ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.